హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 2018 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య రిటైర్ అయిన ఉద్యోగులలో ఎవరికి గ్రాట్యుటీ పెరుగుతుంది, ఎవరికి పెరగదు అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు గ్రాట్యుటీ అనేది 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచిన మాట తెలిసిందే అనమాట. సో 11వ పిఆర్సీ ద్వారా. సో మరి ఇందులో 2018 జూలై నుండి 31 డిసెంబర్ 2021 వారికి గ్రాట్యుటీ అనేది వర్తింపు కాదు అని అయితే చెప్తున్నారు. కానీ వీరిలో ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాము. 11 పిఆర్సీ ఎఫెక్ట్ జూలై 2018 నుంచి డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ అనేది పెరుగుతుందా లేదా? పూర్తి విశ్లేషణ. 11 పిఆర్సీ అమలు వల్ల జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీలో మార్పులైతే వచ్చాయి. అయితే ఈ ప్రయోజనం అందరికీ వర్తిస్తుందా? ఎవరికి గ్రాట్యుటీ అనేది పెరుగుతుంది, ఎవరికి పెరగదు అనే విషయాలను ఒక స్పష్టమైన ఉదాహరణతో అయితే వివరంగా పరిశీలిద్దాము. గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు? గ్రాట్యుటీని ఉపయోగించే ప్రాథమిక సూత్రం గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్స్ టు చివరి నెల మూల వేతనం ప్లస్ డిఏ ఇంటూ పూర్తి చేసిన అర్ధ సంవత్సరాల సర్వీసు డివైడెడ్ బై 4. సో ఇది గ్రాట్యుటీ ఫార్ములా అనమాట. ఇక్కడ సర్వీస్ అంటే పూర్తి చేసిన ప్రతి 6 నెలల కాలాన్ని ఒక యూనిట్గా అయితే తీసుకుంటారు. ఉదాహరణకు 33 సంవత్సరాల సర్వీస్ అంటే 66 అర్ధ సంవత్సరాలు అవుతాయి. ఇవి 66 యూనిట్లు అవుతాయి. ఉదాహరణకు ఎవరికి గ్రాట్యుటీ పెరుగుతుంది? ఒక ఉద్యోగి 31 మే 2020న 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యారనుకుందాము. పాత పిఆర్సీ అంటే 10వ పిఆర్సీ ప్రకారంగా అతనికి వచ్చే గ్రాట్యుటీ అనేది ఈ విధంగా ఉంటుంది. రిటైర్మెంట్ నాటి చివరి మూల వేతనం 43,680 అనుకుందాము. సో అప్పటి డిఏ వచ్చేసి 27.248% అంటే 11,902 వస్తుంది. ఇక మొత్తం బేసిక్ ప్లస్ డిఏ 55,582 అవుతుంది. ఇకపోతే సర్వీసు అర్ధ సంవత్సరాల్లో 66 అవుతాయి. ఎందుకంటే 33 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి అర్ధ సంవత్సరాలు 66 అవుతాయి. అంటే 66 యూనిట్స్ లెక్కింపు. ఇకపోతే 55,582 ఇంటూ 66 డివైడెడ్ బై 4 అంటే 9,17,103 అవుతుంది. కాబట్టి ఆ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు గ్రాట్యుటీగా 9,17,103 గ్రాట్యుటీగా అయితే అందుకున్నారు. ఇక కొత్త పిఆర్సీ 11 పిఆర్సీ ప్రకారం రావాల్సిన గ్రాట్యుటీ అనేది చూద్దాము. ఇప్పుడు 11 పిఆర్సీ ప్రకారంగా అదే ఉద్యోగి వేతనాన్ని సవరించి గ్రాట్యుటీని తిరిగి లెక్కిద్దాము. ఫిక్సేషన్ జూలై 1, 2018 నాటికి ఆ ఉద్యోగి పాత బేసిక్ 41,308 డిఏ 12,576 మరియు 23% ఫిట్మెంట్ 9,517 మొత్తం కలిపి గ్రాస్ అమౌంట్ 63,473 అవుతుంది. దీని ప్రకారంగా అతని కొత్త మాస్టర్ స్కేల్లో తదుపరి స్టేజ్కు ఫిక్సేషన్ చేస్తే అతనికి కొత్త బేసిక్ అనేది 63,660 అవుతుంది. రిటైర్మెంట్ నాటి బేసిక్. ఈ ఫిక్సేషన్ ప్రకారంగా వార్షిక ఇంక్రిమెంట్లు పొందిన తర్వాత 31 మే 2020 నాటికి అతనికి సవరించిన మూల వేతనం 67,190 అవుతుంది. ఇక్కడ సవరించిన మూల వేతనం ఎంత బేసిక్ పే ఎంత వచ్చిందంటే 67,190. సో అప్పటి డిఏ శాతం 7.28% అంటే 4,891. కొత్త బేసిక్ కొత్త అమౌంట్ వచ్చేసి బేసిక్ ప్లస్ డిఏ 72,081. ఇకపోతే సర్వీస్ 33 సంవత్సరాలకు గాను 66 యూనిట్స్. లెక్కింపు విధానం వచ్చేసి 72,081 ఇంటూ 66 డివైడెడ్ బై 4 అనగా 11,89,337 అవుతుంది. సో ఈ తేడా ఎంత అదనంగా ఎంత వస్తుందంటే
కొత్త పీఆర్సీ ప్రకారం రావాల్సిన గ్రాట్యుటీ 11,89,000. పాత పీఆర్సీ ప్రకారం అప్పటికే పొందినటువంటి 9,17,103 రూపాయలు. సో, అదనంగా చెల్లించాల్సిన వ్యత్యాసము 2,72,234 రూపాయలు అవుతుంది. ఆ ఉద్యోగికి కొత్త పీఆర్సీ ప్రకారంగా అదనంగా 2,72,234 రూపాయలు గ్రాట్యుటీ బకాయిల రూపంలో వస్తుంది. ముఖ్య గమనిక: గ్రాట్యుటీ సీలింగ్ గరిష్ట పరిమితి. ఇక్కడే అసలైన నిబంధనను మనం అర్థం చేసుకోవాలి. పాత సీలింగ్ 11వ పీఆర్సీకి ముందు అంటే 31 డిసెంబర్ 2021 వరకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి అనేది 12 లక్షలు. కొత్త సీలింగ్ అనగా 2022 నుండి ఈ పరిమితిని 16 లక్షలకు పెంచారు. పైన పేర్కొన్న కాలంలో జూలై 1, 2018 నుండి డిసెంబర్ 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి పాత గ్రాట్యుటీ అంటే 12 లక్షల సీలింగ్ మాత్రమే వర్తిస్తుంది. సో, గ్రాట్యుటీ ఎవరికి పెరగదు అంటే నియమం. ఎవరైతే తమ పదవి విరమణ సమయంలో పాత పీఆర్సీ ప్రకారం లెక్కించినప్పుడే గ్రాట్యుటీగా 12 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పొంది ఉంటారో వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం లెక్కించినా కూడా అదనంగా ₹1 కూడా రాదు. కారణం వారు అప్పటికే గరిష్ట పరిమితి సీలింగ్ మొత్తాన్ని అందుకున్నారు కాబట్టి. సవరించిన మొత్తం 12 లక్షలు దాటిన వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరిగా తేలింది ఏంటంటే ఎవరికి లాభం? జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన అప్పట్లో 12 లక్షల కంటే తక్కువ గ్రాట్యుటీ పొందిన వారికి మాత్రమే 11వ పీఆర్సీ వల్ల ప్రయోజనం ఉంటుంది. వారి గ్రాట్యుటీని కొత్త బేసిక్తో తిరిగి లెక్కించి వ్యత్యాసాన్ని అయితే చెల్లిస్తారు. గరిష్టంగా 12 లక్షల వరకు లోబడి ఉంటే మాత్రమే. ఇకపోతే ఎవరికి లాభం లేదు అంటే ఇదే కాలంలో రిటైర్ అయ్యి అప్పటికే 12 లక్షల సీలింగ్ గ్రాట్యుటీ అందుకున్న వారికి ఇప్పుడు అదనంగా ఎటువంటి బకాయిలు అయితే రావు. సో, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు గ్రాట్యుటీ అనేది వస్తుందా రాదా అనేది మనమే తెలుసుకోవచ్చు. సో, ఎవరైతే విశ్రాంత ఉద్యోగులు రిటైర్ అయి ఉన్నారో సో, మీరు ఈ యొక్క గ్రాట్యుటీకి సంబంధించి ఈ వివరాల ప్రకారంగా మీకు గ్రాట్యుటీ అనేది వస్తుందా రాదా, వస్తే ఎంత మొత్తం వస్తుంది, ఎంత మొత్తం రావాల్సి ఉంది, గ్రాట్యుటీ బకాయిల రూపంలో అనే వివరాలను అయితే క్యాలిక్యులేట్ చేసుకోగలరు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన తాజా సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.